న్యూస్, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మనం అప్సిగూడ చౌరస్తా దగ్గర ఉన్నాము. మరి ఆటోల పరిస్థితి ఏంది? ఎందుకంటే బస్సు స్టార్ట్ అయినాక మహిళలంతా ఫ్రీగా బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. మరి ఆటోల పరిస్థితి ఏంది, వీళ్ళకి ఎలా గిరాకుండా అడిగి చూద్దాము. అన్న నమస్తే. ఇప్పుడు మహిళలు బస్సు ఎక్కుతారు కదా, తక్కువ. మీ గిరాకీ ఎలా ఉంది? తక్కువ ఉంది. దందా ఎట్లా ఉంది? తక్కువ ఉంది. అంటే రోజుకి ఎంత సంపాదిస్తారు మీరు? రోజుకి 1000 రూపాయలు అయితే పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఆటోలో ప్రస్తుతానికి ఇప్పుడు గిరాకీ తక్కువ ఉంది, లేడీస్ ఎక్కువ. ఇప్పుడు మహిళలంతా బస్సు ఎక్కుతారు కదా ఫ్రీగా, అదే బస్సుల్లో ఎఫెక్ట్ ఉందా? కొంచెం ఎఫెక్ట్ ఉంది. 200-400 అయితే ఎఫెక్ట్ అయిపోయింది. ఈ మెట్రో ఉండే వాటికి కొంచెం మాకు కొంచెం దొరుకుతుంది పబ్లిక్. ఓకే ఓకే. అది లేకుంటే కంపెనీలు కదా ఇక్కడ, ఆ కంపెనీలు వల్ల దొరుకుతుంది. ఏదో 700 అయిపోతుంది. ఆటో కిరాయి 300 ఇవ్వాలి. మన కూలి కూడా మహిళలంతా ఫ్రీగా బస్ ఎక్కుతారు కాబట్టి మీకు ఏమన్నా దాని వల్ల ఏమన్నా మీకు ఎఫెక్ట్ పడుతుందా? కొంచెం ఎఫెక్ట్ పడుతుంది కదా. అవుతుందా? ఎట్లా కాదు, బరాబర్ అయితే అంటే ఇక్కడ ఇప్పుడు కొంచెం 30% ఎఫెక్ట్ అయింది అన్నట్టే కదా. అంతేనా? ఇప్పుడు బస్ స్టాండ్ లో పోండి పబ్లిక్ ఓనా లేకపోతే రెంట్ తీసుకున్నావా? అంటే ఒక కిస్సి కట్టాలి కదా. ఎంత కట్టాలి? 7,500 కట్టాలి. ఎంత పిల్లలు మీకు? 4 బిడ్డల కొడుకులా? 3 బిడ్డలు, ఒక కొడుకు. మరి వాళ్ళని ఇవన్నీ వెళ్తున్నాయి ఇప్పుడు? ఏడు వెళ్తాయి. 2 కాలేజ్ చదవాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు అంత ముందు పోయిన గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇది బాగుందంటవా? ఆయన కూడా స్కాలర్షిప్లు వేయలే, ఆయన కూడా కాలేజ్ ఫీజులు వేయలే. అంటే మాకు మా మాకు వెళ్ళినట్టే ఏమి మాకు ఆదాయం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను 8 సంవత్సరాల కూడా ఆయన కూడా ఏమీ వేయలే. ఏమి ఇచ్చిండు? ఏమీ వేయలే. ఎవరికి పెన్షన్ లేదు. నేనే ఆదాయం నడిపిస్తానే నడవాలా. ఓకే సామే ఆగమైపోయింది కదా. ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు స్వామిని ఏమంటున్నంటే, ఇప్పుడు ఫ్రీ బస్సు మొత్తం ఫ్రీ అయిపోయింది, మహిళలంతా ఫ్రీగా బస్సులు వెళ్ళిపోతున్నారు. దాని వల్ల మీ ఆటో దాదాపు ఏం లేదన్నా కానీ ఒక 20 లక్షల ఆటోలు ఉన్నాయి. 60 లక్షల ఆటో ఉంది. మరి ఇంత మందికి ఎఫెక్ట్, దాని మీద మీరు ఏం మాట్లాడారు? మేము మాట్లాడేదేమన్నా స్వామి, ఇప్పుడు చేసేది మేము కూడా ధర్నా చేయవలసి వస్తున్నాం. అందరికీ ధర చేస్తాం, మేము బతికేసేంత లేదు. గవర్నమెంట్ మాకు ఆటో డ్రైవర్లకు ఏమన్నా ఉపాధి కల్పిస్తుందా లేదా తెలియదు. ఎందుకంటే లేకపోతే స్వామి సంపాదిస్తారు ఒక్కరోజు ఎంత లేదన్నా కానీ 1500 సంపాదిస్తాం స్వామి. ఇప్పుడు ఎట్లా ఉంది గిరాకీ? ఇప్పుడు 500 కూడా అయితే లేదు. ఎట్లా పరిస్థితి? ఏం చూస్తాం, ఇప్పుడు నెల రోజులు అది చూస్తాం, బాధపడుతున్నాం. అది రెంటే స్వామి. ఎంత కట్టారు రెంట్? 350 రూపాయలు రెంట్. కొత్త బండి 350 కట్టాలా? 350 రూపాయలు. ఆటో మీద ఇంకా బిజినెస్ ఉందా మీకు? ఏం లేదు స్వామి. మరి ఇంట్లో పరిస్థితి ఎట్లా ఆటో మీద? ఏం చేస్తామంటే ఇప్పుడే కదా స్టార్ట్. ఎందుకంటే ఇప్పుడు నెల కూడా కాలేదు కదా స్వామి, ఇక ప్రాబ్లం అవుతుంది. ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు? సమస్య మొత్తం ఎట్లా అయిపోయింది అంటే, అంతమంది గవర్నమెంట్ పడతా ఉంటే ఫ్రీ సెక్షన్ పెట్టేసి ఆటోల వాళ్ళకు చాలా మంది కడుపు కొట్టినట్టు పబ్లిక్ అంటున్నారు. సో దానిపైన మీరు ఏం మాట్లాడతారు? దాని గురించి ఏమున్నా స్వామి, ఇప్పుడు మాకైతే చాలా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు ఏమన్నా సై చేయాలి, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా మాకు చేస్తుందా లేదా, ఏమన్నా సాయం చేస్తారా లేదా చూసి మేము ఆటోలు అమ్ముకోవాలి, లేకపోతే దొంగతనం చేయవలసి వస్తుంది. కానీ లేకపోతే బతికే జగంత లేదు స్వామి. నేను మారాలన్నా అట్లా మాట్లాడవద్దు, కానీ ఇక పరిస్థితి అట్లా ఉంటుంది. నేను నాయసొంటోళ్ళు ఎంతో మంది అమాయకులు. ఇప్పుడు నాకు 2 పిల్లలు, బిడ్డ పెళ్లి చేయాలి, నేను పిల్లలు చదివియాలి. సెక్రటరీ ప్రెసిడెంట్ మీరు దీనిపైన మీరు మీటింగ్ ఏమంటారు? అందరూ ఆటో మా సై చేద్దామని చూద్దామంటారు, సై చేద్దామని అంటారు, అందరు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అంటే ఈ ఫ్రీ సెక్షన్ పెట్టింది కరెక్ట్ అంటారా? మరి స్వామి ఎట్లా కరెక్ట్? వేరే ఉపాధి కల్పించాలేదన్నా కానీ లేడీస్ కు కానీ ఇట్లా చేసి వాళ్ళకు చేసి మమ్మల్ని కడుపుకోవడం కరెక్ట్ కాదు కదా స్వామి. మీకు ఒక నెలకి ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఏమైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటారా? ఇప్పుడు మహిళలు ఫ్రీ ఇచ్చారు కాబట్టి మరి మీ ఆటో వాళ్ళకు కూడా ఏమన్నా నెలకి ఏమైనా ఇవ్వాలని అనుకుంటారా? స్వామి మాకు ఇచ్చడం ఏమి అవసరం లేదు. మాకు వాళ్ళు ఇచ్చడం మాకు బతికేది. ఎందుకంటే ఈ ఉపాధి తీసేసి వాళ్ళకి లేడీస్ కి ఇంకేదైనా కలిపి బెనిఫిట్ ఏదైనా కల్పించాలి, కానీ అనవసరంగా తీసి ఉచితం అనుకుంటా పబ్లిక్ ఏడికెళ్ళి ఇస్తారు స్వామి. ఇప్పుడు సోనియా గాంధీ ఇస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇస్తాడా, లేకపోతే కేసీఆర్ ఇస్తాడా? ఎవరింట్లోకి వెళ్ళి తెచ్చిస్తారు ఉచితం పెట్టి? ఇంత ప్రాబ్లమ్సే కదా. పబ్లిక్ నమ్మించి సీటు మీకు రావాలని చెప్పి ఇట్లా పబ్లిక్ నమ్మించడం కరెక్ట్ కాదు. ఏది చేసినా కానీ మనుషులకు ఉపాధి కలిపి నువ్వు గవర్నమెంట్ నీకు తెలివి ఉంటే మంచిగా ఉంటే లేడీస్ కూడా వాళ్ళకి ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే పని కలిపేయాలి, కానీ ఇంట్లో కూర్చొని పైసలు ఇస్తాం. దీని వల్ల కొంతమంది పని పాటలు ఎన్నుకుంటే టైం పాస్ కూడా అదే ఉంటుంది స్వామి. ఇప్పుడు ఎందుకంటే 2500 ఇస్తాం, మేము 3000 ఇస్తాం అన్నది ఎందుకు ఇస్తావు నువ్వు? ఇవాళ భార్య నువ్వు వాళ్ళకి ఉపాధి కలిపి, నువ్వు పొదుపు సంఘాలు ఉన్నాయి, మహిళా మండలి, వాళ్ళకేమైనా ఉపాధి కలిపి
బిజినెస్ చేసుకొని బతుకమని చెప్పు కానీ అనవసరంగా వీళ్ళు సోమరపోతం చేసి ఉన్నోళ్ళం పని చేసుకుంటే వాళ్ళం బతకకుండా చేస్తుండడం కరెక్ట్ కాదు ఈ గవర్నమెంట్. లాస్ట్ చివరిగా స్వామి మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటారు? మీ ఆవేదన ఏంటి? మా ఆవేదన స్వామి ఒకటే, మాకు ఎందుకంటే మా ఆటో సంఘానికి మాత్రం అన్యాయం జరిగింది, ఇప్పుడు చాలా జరిగింది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఇట్లా సొంటి చేయలే, ఆయన ఏం చేసిండు, అప్పు చేసిండా తప్పు చేసిండా తెలియదు మాకు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చింది, చాలా రోజులతో రావాలి, వచ్చింది మంచిదే మాకు కూడా. కానీ ఇట్లా సొంటి గరీబ్ వాళ్ళ కడుపు మీద కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు స్వామి. మా భార్య పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి అర్థమైతే లేదు స్వామి మాకు. ఇప్పుడు సైకి చేసిన ఒకటే గత్యంతరం కానొస్తుంది మాకు. సైకి చేస్తే కూడా ఒప్పుకోలేదు అనుకో స్వామి, గవర్నమెంట్ పడిపోతుంది స్వామి. పక్కా చెప్తున్నా, నేను మాలలోని చెప్తున్నా, అవధం ఆడతాను. కానీ ఈ గవర్నమెంట్ చాలా రోజులు మాత్రం గవర్నమెంట్ నడవదు స్వామి, వెళ్ళదు ఇది. 5 సంవత్సరాలు కూడా వెళ్ళదు, సంవత్సరం కూడా వెళ్ళదు. నాకు నా నమ్మకం లేదు స్వామి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందా స్వామి? కేసీఆర్ ఏం చేసిండు, ఏం చేయలేదు. ఆ భగవంతుని గారికి ఎవరిని గిల్లు మనకుండా నడిపించిండు. 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు నడిపించిండు రాజ్యాంగం. తెలంగాణ నడిపించింది. ఇట్లా లొల్లిగాలే ఒకరిని గరిపోని మీద కొట్టి ఇంకొని పెట్టలేదు స్వామి. ఇప్పుడు ఒకరు మంచి చేస్తుంటే మంచి అంటారు, అందరికి ఏమీ వేయలేదు స్వామి. తెలంగాణ డెవలప్ అయింది. అలా తెలంగాణ గురించి కొట్లాడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేసి మన తెలంగాణ చేసి సావు అంచు దాకా పోయొచ్చిండు స్వామి. పోయి తీసుకొని తెలంగాణ సాధించి తెలంగాణ డెవలప్ చేసిండు. అన్ని కరెంట్ 24 hours కరెంట్ ఇచ్చిండు. 6 పిల్లలకు కడుపుతో వాళ్ళకి డెలివరీ అయ్యేదాకా వాళ్ళకి ఇచ్చిండు. పెళ్లిళ్ళకి ఇచ్చిండు. ఆ రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు. అన్ని బంధులు ఇచ్చుకుంటా అన్ని చేస్తే కూడా కొంత పబ్లిక్ కూడా ఆయనకు అన్యాయం చేసిరని నేను అంటున్నాను. కేసీఆర్ మాత్రము మీకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగింది స్వామి. పోరాటం చేస్తాం మీరు అంటారు. మేము పోరాటం చేస్తాము. ఈ పోరాటం కాగారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లేదు అనుకో స్వామి. వినకుంటే మాత్రం మేము అంత ఒకటైపోయి ఏం చేస్తాం, వాళ్ళు మాత్రం కొనసాగరు. మా గడి మీద కొడితే ఆటోలు వాళ్ళకి అన్యాయం జరిగింది, చాలా జరిగింది స్వామి. ఏ గవర్నమెంట్ ఇట్లా చేయలే. నువ్వు ఏదైనా ఉపయోగం చేయాలంటే లేడీస్ కు చేయి, జెంట్స్ కు చేయి, ఏదైనా చేయి, మంచి పని కలిపి వాళ్ళకి. కానీ ఇట్లా మాత్రం మంచిగా లేదు స్వామి. వేరే వాళ్ళ కడుపు మీద కొట్టడం కరెక్ట్ కాదు స్వామి. సాంశనం.